కళానేని శేషరావు 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసి చూపించడానికి మంత్రి నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గడిచినటువంటి 10 నెలల్లో నెలకి 1,00,000 కోట్ల చొప్పున దాదాపుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్టు అంచనా వేస్తున్నారు. దాంట్లో ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు మెటీరియలైజ్ అయ్యాయని చెప్పి చెప్తూ ఉన్నారు. మిగిలినవి కూడా రాబోయేటువంటి నెలల్లో వస్తాయని చెప్తున్నారు. అంటే నెలకి 1,00,000 కోట్ల విలువ గల పెట్టుబడులు వస్తున్నాయి. దాని ద్వారా వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు దాదాపుగా 5 లక్షలు వచ్చాయి అని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే గత 10 నెలల కాలంలో వచ్చినటువంటి ఉద్యోగాలు 5 లక్షలు అని చెప్పి అంచనా వేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో రాబోయేటువంటి సంవత్సరాల్లో అంటే 2029 నాటికి ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి అనువైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి మానవ అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు చెప్తున్నారు. దానికి తగినటువంటి సంస్కరణలు కూడా తీసుకొస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ప్రాథమిక విద్యలో కానీ మాధ్యమికంలో కానీ ఉన్నత విద్యలో కానీ మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. స్కిల్ ఆడిట్ అనేది చేస్తూ ఉన్నారు. మంగళగిరిలో దాన్ని నమూనాగా చేశారు. ఆ నమూనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలని ప్రోత్సహించడానికి నారా లోకేష్ గారు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశారు. ఐటీఐలు కానీ లేదంటే పాలిటెక్నిక్ కాలేజీల్లో కానీ స్టార్టింగ్ నుంచే కొంత ఇండస్ట్రీకి ఫ్రెండ్లీగా ఉండేటువంటి కల్చర్ను నేర్పిస్తారు. అక్కడ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అక్కడ పరిశ్రమలకి అవసరమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారు. సాంకేతికపరమైనటువంటి ట్రైనింగ్ని, ప్రాక్టికల్ ట్రైనింగ్ని ఇస్తూ ఉంటారు. అందుకే ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలని ప్రమోట్ చేసేదానికి మంత్రి నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీని అక్కడ తీసుకొస్తూ ఉన్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని ఇప్పుడున్నటువంటి జనరేషన్కి నేర్పించడానికి, ప్రపంచంతో పోటీ పడటానికి అనువైనటువంటి పరిస్థితులని సమకూర్చుతూ ఉన్నారు. టీసీఎస్ లాంటి కంపెనీలతోటి టైఅప్ అవుతున్నారు. రిలయన్స్ లాంటి కంపెనీలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇలాంటి కంపెనీలు ప్రపంచంలోనే టాప్ 200 కంపెనీలతోటి లైజనింగ్ చేస్తూ ఉన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలతో టచ్లో ఉన్నారు. వాళ్ళందరి చేత పెట్టుబడులు పెట్టి రాబోయేటువంటి రోజుల్లో నిరుద్యోగం అనేది లేకుండా ఉపాధి అవకాశాలు కల్పించడానికి నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం కోసం కాదు, 10 మందికి ఉద్యోగం ఎలా ఇవ్వాలి అనేది ఆలోచించండి, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వండి అని చెప్పి చెప్తున్నారు. అందుకే మంత్రి లోకేష్ గారు స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ఐటీఐ కానీ లేదా పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. స్మాల్ అండ్ మీడియం స్కేల్లో ఎక్కువగా ఐటీఐ అలాగే పాలిటెక్నిక్ చదివినటువంటి వాళ్ళే అటు మొగ్గు చూపుతూ ఉంటారు. వాళ్ళని ఆ దిశగా అడుగులు వేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంటే ప్రాజెక్టు తీసుకొని ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గైడెన్స్ ఇవ్వడానికి, లోన్స్ ఇప్పించడానికి ప్రభుత్వమే సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా చేశారు. సో కాబట్టి స్మాల్ అండ్ మీడియం స్కేల్ని డెవలప్ చేయడం ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాల్ని క్రియేట్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఇప్పుడు మంత్రి లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. దానికి ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా, డేటా సైన్స్ అలాగే మెషిన్ లెర్నింగ్ ఇలాంటి కోర్సుల వైపు ఆయన స్టూడెంట్స్ని మొగ్గు చూపేలాగా ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు వచ్చున్నాయి. అక్కడ
ఉద్యోగానికి సంబంధించినటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మేళాలు పెడుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉద్యోగాలు మేళాలు పెడుతూ ఉన్నారు. ఐటీ హబ్గా తయారు చేయాలి విశాఖని అని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు అమరావతిలో రాజధాని నిర్మాణంతో పాటు యూనివర్సిటీల కేంద్రంగా అమరావతిని తయారు చేయాలనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. తాజాగా జార్జియా యూనివర్సిటీ తోటి ఒక పెద్ద ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి జార్జియా యూనివర్సిటీని అమరావతికి తీసుకురావడానికి ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతోపాటు డ్రోన్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్కి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు, సమాజం ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే ఆ దిశగా అన్ని రంగాల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డ్రోన్ టెక్నాలజీతో అనుసంధానం చేయడం ద్వారా ఉత్పత్తుల మార్కెటింగ్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అలాగే డ్రోన్ టెక్నాలజీని. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, దానికి సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధిని వేగవంతం చేయొచ్చు అనేది ఆయన ఆలోచన. అందుకే విద్యలో సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. దాంతోపాటు సంస్కృతి సాంప్రదాయాలతో పాటు నైతికతను పెంచేందుకు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని సలహాదారులుగా తీసుకున్నారు. ఈనాటి బాలలే రేపటి పౌరులు, అందుకే వాళ్ళని నైతికతతో కూడినటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళతోటి కొన్ని పాఠాలు కొన్ని సందేశాలు ఇప్పిస్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హెల్దీ, వెల్దీ, హ్యాపీ రాష్ట్రంగా ఉండాలి అనేది టార్గెట్. అది జరగాలని అంటే కనుక రిచ్కి పూర్కి మధ్య గ్యాప్ ఉండకూడదు. అందరికీ అన్ని అవకాశాలు ఉండాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు నారా లోకేష్ గారు. అందుకే ఆయన ఒకటే చెప్తున్నారు, రాబోయేటువంటి రోజుల్లో యువగళంలో ఇచ్చినటువంటి హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల్ని 2029 నాటికి ఇచ్చి చూపిస్తామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పటికే పెట్టుబడులు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పెట్టుబడులు రావడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కాస్త ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చేశారు. ఎవరైనా సరే పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అంటే బ్లాంక్ చెక్ తోటి ఆహ్వానం పలుకుతామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నారు. సో ఇవన్నీ గమనిస్తే కనుక ఖచ్చితంగా లోకేష్ గారు రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగాల కల్పనకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ సక్రమ మార్గంలో తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అందుకే ఐటీఐ, పాలిటెక్నిక్ లాంటి కాలేజీలను ఆయన ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్కిల్ ఆడిట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితం ఏంటంటే డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్మీడియట్ స్థాయిలో ఆగిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. డిగ్రీ పూర్తి చేయకుండానే ఉన్నటువంటి యూత్ ఉన్నారు. వాళ్ళకి అనువుగా ఉండే ఐటీఐ అలాగే పాలిటెక్నిక్ కాలేజెస్, వాటిని కనుక బలోపేతం చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఇండస్ట్రీలో వాళ్ళు ఎంటర్ అవుతారు. దాని ఆధారంగా చేసుకుని ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇండస్ట్రీస్టులు కూడా పెరుగుతారు. స్మాల్ అండ్ మీడియం స్కేల్ పెరిగిందంటే ఆటోమేటిక్గా డెవలప్స్ అనేది సాకారం అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారు. మరి లోకేష్ గారు చెప్పినట్టు ఆ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.